Hi friends, my name is Shiva from SMT. సో మన బ్యాచ్ స్టార్ట్ అయ్యి 3 days 4 days అయింది. సో స్టూడెంట్లు ఏం చేస్తున్నారో, ప్రాక్టికల్స్ ఎలా చేస్తున్నారో ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సో రండి. సో హాయ్ ఎవ్రీవన్. ఓకే, సో ఎలా జరుగుతుంది క్లాస్? ఓకే, సాటిస్ఫైడ్? ఓకే, ప్రాక్టికల్ ఎలా జరుగుతున్నాయి? ఐసీ రీబాలింగ్ అంతా ఓకే? ఓకే, ఎన్ని గంటలు జరుగుతుంది రోజుకి? ఓకే, సో అంటే ఒక స్టూడెంట్ ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి నేర్చుకోవాలంటే ఒక 2 గంటల్లో 3 గంటలు ఇది పాజిబుల్ అవుతుందా? అవుతుందండి. మనం ఇప్పుడు 10 hours లోనే మనం 3 hours థియరీ చెప్పుకొని ఆల్మోస్ట్ 6 hours ప్రాక్టికల్ చేస్తాం. అవునా కదా? సార్ రండి సార్, మీ పేరు సార్? సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? వైజాగ్. సార్ ఎలా అనిపిస్తుంది క్లాసులు? అంటే ఇక్కడ ఏమైనా సబ్జెక్ట్ హైట్ చేసినట్టు కానీ, లేదంటే ఫీజు చాలా మంది అంటున్నారు ఇట్లా ఫీజులో 8 days అయిపోతుందా లేదా అంటున్నారు. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా ప్రాక్టికల్ టైమింగ్ కానీ, అంటే మీకు ఇచ్చిన టూల్స్ కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఏమనిపిస్తున్నాయి మీ మాటలో? చెప్పాలండి, నేను వైజాగ్ చూసాను. మొబైల్ రిపేరింగ్లో నేను ఉన్నాను ఆల్రెడీ. సాఫ్ట్వేర్ నాకు తెలియదు, ఐసీ రిక్వాలని నాకు తెలియదు, డిస్ప్లే వేయడం కనెక్టర్ వేయడం ఇదివరకు నాకు తెలుసు. 20,000 20 days కంటే నాకు ఆల్మోస్ట్ ఎక్కువ అనిపించింది. అంటే రోజుకి 1000 పడుతుందా అని నా క్యాల్కులేషన్ ఉంటుంది. అంతగా స్టడీ చెప్తారా, నేర్పిస్తారని చూశాను. నేను కూడా ఫేస్బుక్ యూట్యూబ్లో చూసి అందరూ ఆల్మోస్ట్గా చెప్పారు, అయినా నేను నమ్మలేదు. వాళ్ళు నిజంగా చెప్తున్నారా లేదా, నాకు లోపల వచ్చిన అనుమానం ఉంటుంది, భయం ఉంది. సార్ నేను అదే అంటున్నాను సార్, నేను ఏమన్నా అంటే మీలాగా ప్రతి ఒక్కరు భయపడాలి. ఎందుకంటే సార్ ఫేస్బుక్ లో రివ్యూ ఎవరైనా పెట్టించవచ్చు, అంతే కదా సార్? ఫేస్బుక్ లో నేను ఒకరికి డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి చెప్పించవచ్చు. ఓకే, మీరు భయపడాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను అదే అంటున్నాను సార్, నేను ఇక్కడికి వచ్చే కూడా ఫస్ట్ రోజు మీకు ఒక ప్రామిస్ చేశాను, 5 days వరకు చూడండి సార్. 5 days వరకు కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఏం మాట్లాడద్దు, అంటే మీ ఫీజు మొత్తం రూపాయితో సహా మీకు ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. అవునా కదా? ఆల్మోస్ట్గా అడిగా సార్ ఫోన్ చేసి, సార్ మీకు 20,000 ఉన్నారు కదా, నాకు తగ్గిస్తారా ప్రాబ్లం అంటే రూపాయి కూడా తగ్గండి. మీరు వచ్చాక 5 daysలో మీరు అమౌంట్ ఇచ్చాక నచ్చకపోతే మీకు అంటే మీరు బ్యాక్ చేస్తాను. సో 5 days నేర్చుకుని ఫస్ట్ అన్నారు. ఫస్ట్ క్లాస్కి వచ్చాను, బాగా అనిపించింది. సెకండ్ డే వచ్చాను, సబ్జెక్ట్ అనుకుంటుందా అనిపించింది. థర్డ్ డే 4 days ఉన్నాను, నేను నేర్చుకుని దేనికి వచ్చాను, ఏం నేర్చుకుంటాను అనిపించేసింది అనమాట. అంటే సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది, నేను నేర్చుకునే ముందు ఐసీ కోసం కాదు అని నాకు అనిపించింది. సార్ నేను అదే అంటాను సార్, ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి స్టూడెంట్ వచ్చి నాకు ఐసీ రావట్లేదు, ఐసీ అనేది సార్ నేను ఎప్పుడు చెప్పాను, మీరు ఎప్పుడు అలా చేసేసారు చెప్పండి సార్. ఐసీ చెప్పింది నిన్న నైట్లో చెప్పాను నేను, ఎందుకంటే మనకు బేసిక్ అవ్వకుండా డైరెక్ట్ ఐసీకి వెళ్ళమ్మా. ఓకే, నైట్ చెప్తే ఈ రోజు కల్లా మీరు ఐసీలు 3 ఐసీలు రీబాల్ చేసి చూపించారు. నేను యాక్చువల్ అనుకున్నాను ఓన్లీ ఐసీ వర్క్ నేర్చుకుని వచ్చాను అనుకున్నాను నేను యాక్చువల్గా. కానీ డెట్ మొబైల్ కూడా రిపేర్ చేయాలి, చేయగలము అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే 20 days అయ్యేసరికి 100% వస్తుంది అనిపిస్తుంది. అనిపిస్తుంది అంటే 20 days కాదు, చాలా మంది మా వీడియో వచ్చి 15 అనుకుంటే నిజమే నేర్చుకుని వెళ్ళిపోయారు ఏమో అని అనిపిస్తుంది. మన కోర్సు లాస్ట్ బ్యాచ్ లో సార్ 15 రోజులకే సార్ మాకు వచ్చింది అన్న ఫీలింగ్ లో ఉన్నారు సార్. నేనేమన్నా అంటే రోజుకు 2 గంటలు తీసుకుని 3 నెలల్లో నడపడం బెస్టా, లేదంటే మీడియం రోజుల కోసం నేను 15 రోజులు 20 రోజులు బ్యాచ్ పెట్టి మిమ్మల్ని ఫుల్ టైం ఇక్కడ కూర్చోబెట్టి చేయడం బెటరా సార్? అది మీకు కూడా బిజినెస్ పరంగా ఆలోచిస్తే లాంగ్ టైం అంటే ఒక ప్రాబ్లమ్స్ సార్. లాంగ్ టైం అంటే లేజినెస్ వచ్చేస్తుంది, రోజులు ఉన్నాయి చాలా లేజినెస్ ఒకటి. ఇంకోటి ఏమవుతుందంటే సార్, మీరు వచ్చింది కాన్సెప్ట్ ఇది అయితే 2 గంటలు క్లాస్ విని 2 గంటలు ప్రాక్టికల్ చేసి ఇంకో 16 గంటలు తిరుగుతారా బయట? అంతే కదా సార్, మనం వచ్చిన కాన్సెప్ట్ ఇది. ఓకేనా, వచ్చి మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, అందుకే దానికి వచ్చాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 10 గంటలు అంటే 10 గంటలు ఎగ్జాక్ట్ గా జరుగుతుందా లేదా సార్? జరుగుతుంది సార్, తప్పనిసరిగా చెప్తాను. మార్నింగ్ వేస్తాను, హాస్టల్లో ఉంటున్నాను, లేచి 9 కల్లా తినేసి టిఫిన్ చేసేసి వస్తున్నాం ఇన్స్టిట్యూట్కి. మళ్ళీ ఇన్స్టిట్యూట్ నుంచి 2కి వెళ్తున్నాం, మళ్ళీ 1 o'clock తినేసి 3కి వస్తున్నాం. మళ్ళీ ఇన్స్టిట్యూట్ నుంచి 8కి వెళ్తున్నాం. మళ్ళీ మేము మాకు చెప్పేదంతా రివిజన్ చేసుకొని మళ్ళీ 9కి 10కి లోపు సార్ మీరు క్లోజ్ చేసుకుని. ఇప్పుడు సార్ ఇక్కడ నేను క్లాస్లో ఎలా చెప్తున్నాను సార్, ప్రతిరోజు కూడా మేము క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఆ డౌట్స్ క్లియర్ చేసేకే మనం కొత్త సెక్షన్లో కలిగి అది మాత్రం చెప్పాలి సార్. అది ఫీడ్బ్యాక్ చాలా మందికి ఒకసారి చెప్తే అర్థం కాదు, కొంతమందికి 10 సార్లు చెప్పాల్సి ఉంటుంది. మీరు ఒక అతను అడిగారు అన్నమాట, ఒక దానికోసం అర్థమైందంటే అర్థం అవ్వాలని చెప్పారు, మళ్ళీ అర్థమైందంటే అర్థం చెప్పారు. అప్పుడు మళ్ళీ బోర్డు మీద చెప్పి
ఎగ్జాంపుల్ అప్పుడు వర్క్ చేస్తే అర్థమైంది అంటే ఈజీ కూడా కొంతమందికి అర్థమయ్యేలా అవుతుంది థియరీ కూడా. సో మ్యాక్సిమం థియరీ అనేది మాత్రం చాలా బాగా నచ్చింది సార్. థియరీలో అర్థమైతేనే ప్రాక్టీస్ ఏం చేయగలం. మెయిన్ అదే సార్ నేను ఏమన్నా అంటే ఫస్ట్ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక ఐసీ రివాల్వ్ చేసి చూపిస్తే మీరు ఆ రోజు హ్యాపీగా ఉండేవారేమో. కానీ ఈరోజు మీరు సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్తో కూడిన ఐసీ రివాల్వ్ నేర్చుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సార్ ఫ్యూచర్లో మనం వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా సార్. చాలా హ్యాపీ సార్. మీరు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఈ ఇన్స్టిట్యూట్ కూర్చుంటే ఇంకా వాల్యూ తెలిసేదేమో నాకు. సార్ నేనేమంటాను సార్, చాలా మంది స్టూడెంట్లు కూడా ఒక నూతులో ఉండేసి నా జీవితం ఇదే అనుకుంటున్నాడు. అంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతే ఆడికి ఐసీ ఇవ్వాలని చెప్తే అదేదో పెద్ద విషయం అనుకుంటున్నాడు. నేనేమంటున్నా అంటే ఎవడైతే అలా చేస్తున్నాడో ఒకసారి ఇక్కడికి వచ్చి ఒక 5 రోజులు క్లాస్ నచ్చకపోతే ఫీజు తీసుకుని వెళ్ళిపోమంటున్నా కదా, ఓకేనా? సో నేనేమన్నా అంటే కొత్త వాడికి సార్ మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్? 10 ఇయర్స్ నుంచి. నేను కొత్త వాళ్ళని మోసం చేయొచ్చేమో, మిమ్మల్ని నేను మోసం చేయలేదు. ఎందుకంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ తెలుసు, మీకు ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో మీకే న్యాయం అనిపించింది. నేనేమన్నా అంటే మీ పొజిషన్లో ఒక కొత్త వాడు ఉంటే నేను వాడికి ఏం చెప్తే అదే. నేను అరే ఇంతే అంటే అది ఇంతే అనుకుంటున్నాడు వాడు. అదే అనుకుని వాడు షాప్కి వెళ్ళిపోయి వాడు ఏం చేయకుండా బోర్డు పట్టుకుని మళ్ళీ టైం వేస్ట్ చేస్తున్నాడు. అవునా కదా సార్? సో మనం నేర్చుకోవడానికి వచ్చింది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో కూడిన రిపేరింగ్ నేర్చుకోవడానికి. అంతే కదా సార్? ఇంత సబ్జెక్ట్ చెప్తారనేసి ఐడియానే లేదు సార్. అంటే ఐసీ ఎలా చేయాలి ఎలా వేయాలి సార్, దానికి ఎన్ని రోజులు నేర్చుకున్నాం సార్ మీరు? ఒక్కరోజు ఏం సార్? ఎన్ని ఐసీలు రిపాల్ చేశారు సార్? 3 ఐసీలు. ఎన్ని రోజులు చేశారు సార్? ఈరోజు కదా పొద్దున మొదలెట్టాం. పొద్దున కూడా కాదు, పొద్దునంతా తీరి జరిగింది. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తాం, ఈవినింగ్ అలా 3 ఐసీలు రిపాల్ చేశారు. అంటే ఐసీ గొప్ప విషయమా సార్? నేను అదే అందరికీ చెప్తున్నా, మీకు ఒకవేళ కన్నా ఓన్లీ ఐసీఏ మీ ప్రాబ్లం అయితే మీరు ఐసీఏ నేర్చుకోవడానికి వస్తానంటే మీరు 13,000, 15,000, 20,000 కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 5,000 ఓన్లీ 2 days. ఓన్లీ 2 days రండి. మీ దగ్గర ఉన్న మొబైల్ తెచ్చుకోండి. మీ దగ్గర ఉన్న బోర్డ్స్ లోంచి ఐసీలు తీపిచ్చి మీతో అయిపిస్తా. ఒకవేళ నిజంగా అలా జరగలేదా మీ 5,000 మీకు నేను రిటర్న్ ఇస్తా. అది జరిగే సార్ నిజం నేను చెప్పేది నమ్మొచ్చా నమ్మకూడదా? నేను కూడా బోర్డులో చిన్న చిన్న కంపెనీస్ తీసేవాడిని, కానీ హీటు ఎయిర్ నాజులు అనే ఐడియా లేదు. ప్రతిదానికి ఒకటే వాడేసి తీసేసి వేసేవాడు. ఓన్లీ చార్జెస్ పిన్ దగ్గర మాత్రం అది వర్కౌట్ అయ్యేది ఈజీగా. ఎందుకంటే రోజుకు 5-6 వేస్తుంటాం కాబట్టి ఛార్జింగ్ ఒకటే సో ఫస్ట్ మనం మీరు బ్లైండ్గా చేసుకోవచ్చు అంతే సార్. ఇక్కడికి వచ్చేది అసలు ఈ షార్ట్ అంటే ఏంటి, కెపాసిటర్స్ అంటే ఏంటి, బేసిక్ నాలెడ్జ్ అంటే ఏంటి, మొత్తం క్లారిటీ వచ్చింది సార్. బేసిక్ నాలెడ్జ్ చాలా సార్. నేను ఏమన్నా అంటే సార్ బేసిక్ స్ట్రాంగ్ లేకుండా మన పైన బిల్డింగ్లో ఏం కడతాం సార్? ఓకేనా? నీకు బేసిక్ నాలెడ్జ్ రాదు, నువ్వు సర్క్యూట్ ఎలా రీడ్ చేస్తావు? నువ్వు సర్క్యూట్ రిపేర్ చేయకుండా ఐసీ తీసి ఐసీ వేయడానికి కోసం ఇంత దూరం వస్తే 20,000 కడతాను, దాని అర్థం ఏముంది? అంతే కదా సార్? ఐసీ ఇవ్వాలని కాదు, సబ్జెక్ట్ రావాలి. అంటే ఒక మొబైల్ని ట్రబుల్ షూట్. నేను ప్రతిసారి అందరికీ ఒకటే మాట చెప్తున్నాను సార్, మీరు ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ మొబైల్ని ఒక 5 మొబైల్ తీసుకెళ్ళి వాడు ముందు పెట్టండి, ఓకేనా? పెట్టాక వాడు రిపేర్ చేసాక ఆ రిపేర్ మొబైల్స్ని స్కెమాటిక్గా చూపివాడు. ఎందుకు పోయింది, ఏ లైన్ మిస్ అయింది, ఎందుకు ఏసీ మార్చావు అని అడగండి, ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే సార్ పర్ఫెక్ట్గా మీకు వాడు నిజమైన ఫ్యాకల్టీయా నిజంగా టీచరా అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి టెక్నీషియన్ టీచర్ అయిపోయాడు. ఏమైపోయింది సార్? ప్రతి టెక్నీషియన్ టీచర్. అంటే ఒక 2 మొబైల్ 3 మొబైల్ ఐసీలు వేసి ఆన్ చేస్తే ఓకే నాకు ఐసీలు ఇవ్వాలని వచ్చు కదా, నేను టీచింగ్ పెడదాం అనే ఒక 5 మైక్రోస్కోప్లు పెట్టుకుంటున్నాడు టీచింగ్ పెట్టుకుంటాడు, ఓకేనా సార్? ఇలా పెట్టుకుంటే ఒక కొత్త వాడు నేను ఏదో నా భవిష్యత్తు మార్చుకుందామని ఒక లైఫ్ మార్చుకుందామని వచ్చినవాడు ఏమైపోతాం సార్? మధ్యలో ఆగిపోతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మనం 20,000 నేను తీసుకున్నాను, 20,000 తీసుకున్నాను అంటున్నారు. అందరూ 20,000 తగ్గట్టు ఇక్కడ ఉందా లేదా సార్? ఎక్విప్మెంట్ చాలా కాస్ట్ ఉంటుంది. నా దగ్గర కూడా ఇంట్లో ఒకటి కూడా ఐటమ్ లేదు. ఓకేనా? నేనేమన్నా అంటే సార్ నేను అమౌంట్ గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే నీకు సబ్జెక్ట్ వచ్చాక సబ్జెక్ట్ రాకుండా 10,000కి వస్తున్నాం సార్. 10,000కి వచ్చేసి ఏదో పై నేర్చుకున్నావు, వెళ్ళిపోయి 2 మొబైల్స్ పట్టుకున్నావు, ఎవరు కస్టమర్ ఇచ్చారు, పొరపాటున ఒకటి చేయబోయి ఒకటి చేసావు, డెడ్ అయిపోయింది. నీకేం చేయాలో తెలియదు. ఇప్పుడు కస్టమర్కి ఏం చేసేవారు? కొత్త బోర్డు అంటే ఒకసారి ఒక 5,000 ఎక్స్ట్రా పే చేస్తావా నాకు, లేదంటే 10,000 12,000 పే చేసుకుని కస్టమర్కి 1 వీక్ ఒక బోర్డు రివర్స్ ఇస్తావా? అవునా కదా? నేనేమన్నా అంటే వాళ్ళకి చెప్తున్నా సార్, ఎవరు కొత్త వాళ్ళకి ఏమంటున్నాను అంటే 10,000 వస్తాయి, ఎన్ని రోజులు సంపాదిస్తారు సార్? 20,000
1 మంత్ లోపల వస్తాయి. కరెక్ట్గా చేసుకుంటే 1 మంత్కి నువ్వు 20,000 సంపాదించవచ్చు. తర్వాత అంతా నీ బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? హ్యాపీ అసలు ఇక్కడ వచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా కార్తీక్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే మేము చిత్రదుర్గం నుంచి వచ్చాం, కర్ణాటక నుండి. కర్ణాటక ఓకే. చిత్రదుర్గం నుంచి వచ్చాం సార్. వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఒకసారి వెళ్ళాలి అనిపించి వచ్చాను సార్. ఎందుకంటే ఫోన్ చేయగానే మీరు ఫస్ట్ కాలే లిఫ్ట్ చేశారు సార్, అదే ఖుషి. ఎందుకంటే ఎక్కడైనా ఫోన్ చేస్తే ఫోనే లిఫ్ట్ చేయరు, ఊరికే నెంబర్ వేస్తారు. మళ్ళీ మీరు ఫోన్ చేయగానే దాని తర్వాతే అడ్రస్ అంతా పెట్టేస్తారు. కొన్ని ఎట్లా అవుతారంటే అడ్రస్ పెడతారో మళ్ళీ కొద్దిగా రావడానికి ఇబ్బంది అయిపోతుంది. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు సార్. అది మాకు ఖుషి అవుతుంది. ఎందుకంటే సార్ నేనేమన్నా అంటే చెప్పండి సబ్జెక్ట్ వైజ్ గా మీకు ఎలా అనిపిస్తుంది? మీరు పే చేసిన అమౌంట్ కి మీకు వర్త్ ఉందా ఇక్కడ? సార్ సో నేనేమన్నా అంటే సార్ ఈ రోజుకి ఎన్నో డే అయింది సార్? ఇది 5 days. నేను ఫస్ట్ ఒక మాట చెప్పాను సార్, మీకు నచ్చకపోతే మీరు ఫీజు రిటర్న్ తీసుకుని వెళ్ళిపోండి. సో మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? మీరు చెప్పారు సార్, ఇన్స్టిట్యూట్లో చెప్పారు. ఎందుకంటే అమౌంట్ రీఫండ్ ఇస్తామని. వర్క్ మాత్రం జరుగుతూ ఉంది సార్. థియరీ వర్క్ జరుగుతుంది. మళ్ళీ నైట్ రివ్యూ చేస్తూ ఉన్నాం. అందులో మాకు ఇలాంటి ఒకటి వస్తే మీరు సందేహం ఉన్నది క్లియర్ చేస్తున్నారు సార్. అది చాలా మంచిది. ఎందుకంటే మేము ఇచ్చిన అమౌంట్ ఏమి ఉంది సార్, మీరు ఇచ్చిన విద్యనే మా దగ్గర ఉండేది సార్. సార్ నేనేమన్నా అంటే ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటే సార్, ఎందుకంటే కర్ణాటక నుంచి చాలా ఫోన్స్ వస్తాయి. సో మీ కర్ణాటక భాషలో ఓకే వాళ్ళకి నేను ఎలా చెప్తున్నాను ఒకసారి ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿ. ಸಾರ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಹೈದರಾಬಾದಲ್ಲಿ ಇರೋದು. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಟೀಚಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಟೋಟಲ್ 10 hours ಇರುತ್ತೆ. ಬೆಳಿಗ್ಗೆ ಅವರ್ಸ್ ಥಿಯರಿ ಇರುತ್ತೆ, ಮಧ್ಯಾಹ್ನ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಇರುತ್ತೆ. ಯಾರು ಬೇಕಾದರೂ ಬರ್ಬೋದು, ಅದೇನು ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ. ಯಾವುದೇ ನೀವು ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಫೋನ್ ಮಾಡಿದ್ರು ಸಹ ಸಾರ್ ಫೋನ್ ಲಿಫ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಮತ್ತು ಲೈಫ್ ಟೈಮಲ್ಲಿ ಸಾರ್ ಯಾವಾಗಲೂ ಹಿಂದೆ ಇರ್ತಾರೆ. ಏನೇನು ಸಮಸ್ಯೆ ಬಂದರೂ ಸಾರ್ ಇರ್ತಾರೆ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಏನು ಇದು ಮಾಡ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ಗ್ರೂಪ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತಾರೆ. ಆ ಗ್ರೂಪಲ್ಲಿ ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಬರಬೇಕು. ಬಂದರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಬೇರೆ ಬೇರೆ ಕಡೆ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಒಂದೇ ಸತಿ ಬಂದುಬಿಟ್ಟು ಕೆಲಸ ಕಲ್ತ್ಕೊಂಡು ಹೋಗೋದು ಭಾಳ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಹೊಸದಾಗಿ ಓಪನ್ ಮಾಡೋರಿಗೆ ಇಲ್ಲ ಶಾಪಲ್ಲಿ ಇರೋರಿಗೆ ಯಾವುದೇ ರೀತಿ ಸಮಸ್ಯೆ ಇರೋಲ್ಲ. ಯಾವುದೇ ಒಂದು ಇಶ್ಯೂ ಬಂದರೆ ಯಾವ ಥರ ರೀಡ್ ಮಾಡಬೇಕು, ಅದನ್ನು ಯಾವ ಥರ ಮಾಡಬೇಕು, ಕಸ್ಟಮರ್ಸ್ ಜೊತೆ ಯಾವ ಥರ ಮಾತಾಡಬೇಕು, ಅದ್ರ ಬಗ್ಗೆ ಕ್ಲಾಸ್ ಇರುತ್ತೆ. ಎಲ್ಲರೂ ಕಂಪಲ್ಸರಿಯಾಗಿ ಬಂದು ನೋಡಿದರೆ ಒಂದ್ಸತಿ ಅವ್ರ ಅನುಭವ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಅವ್ರಿಗೇನಾದರೂ 5 days ಒಳಗಡೆ ಇಷ್ಟ ಆಗಲಿಲ್ಲ ಅಂತಂದರೆ ಯಾರಿಗಾದರೂ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ಗೆ ಅಮೌಂಟು ರಿಫಂಡ್ ಮಾಡ್ತಾರೆ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಏನು ಯಾವುದೇ ರೀತಿ ತಲೆ ಕೆಡಿಸ್ಕೊಳ್ಳೋಂಗಿಲ್ಲ ಮತ್ತು ಸಮಸ್ಯೆ ಆಗುತ್ತೆ. అక్కడ టూల్స్ కైసే లగా సార్ ఇలా ప్రాక్టీస్ करने के लिए టూల్స్ నేను ఏమన్నా అంటే సార్ ఒక ఇన్స్టిట్యూట్ లో సార్ 5 మైక్రోస్కోప్లు ఉంటాయి, 30 మందిని కూర్చోబెడతారు. సార్ ఒక ఇన్స్టిట్యూట్ లో 20 మంది ఉంటుంది, 2 బ్యాచ్. సార్ ఓకేనా? సో ఒక పర్సన్ ఖచ్చితంగా 10 hours స్పెండ్ చేయాలి. ఇప్పుడు సార్ ఎందుకన్నా నాకు ఇక్కడ 40 సెటప్స్ ఉన్నాయి. 40 సెటప్స్ లో నేను 4 hours చేస్తే నాకు ఎన్ని బ్యాచ్లు అవుతాయి సార్ రోజుకి? 4 hours చేస్తే 4 బ్యాచెస్ మినిమం 3 బ్యాచెస్. అంటే నేను ఒక 1 month కి 120 మెంబర్స్ కి చేయొచ్చు. బట్ నేను అలా చేస్తున్నాను సార్. ఎందుకంటే ఒక పర్సన్ వచ్చాడంటే మనం నమ్మకం వచ్చాడంటే పర్ఫెక్ట్ గా 10 hours స్పెండ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి సార్. అంత పర్ఫెక్ట్. టూల్స్ ఎలా అనిపిస్తుంది? టూల్స్ వచ్చేసి చాలా సూపర్ ఉన్నాయి సార్. ఈ టూల్స్ మేము ఇదివరకు ఎక్కడ చూడలేదు. నేను దగ్గర పనిచేశాను సార్, కానీ ఈ టూల్స్ ఇలాగే ఉన్నాయి. టూల్స్ అంటే మామూలు టూల్స్ ఉన్నాయి. ఈ ప్రొఫెషనల్ టూల్స్ ఇక్కడే సార్ వాడే. ఇది ప్రొఫెషనల్ టూల్స్. ఎందుకంటే సార్ మనం ఒక ప్రొఫెషనల్ టెక్నీషియన్ అవ్వాలంటే మన దగ్గర వాడే టూల్ ప్రొఫెషనల్. సో హ్యాపీ సార్. హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎలా అనిపిస్తుంది సార్? చెప్పండి. బయట చూసిన దానికంటే కూడా ఇక్కడ బాగుంది సార్. నేను ఏమన్నా అంటే సబ్జెక్ట్ ప్రకారంగా సబ్జెక్ట్ పరంగా కానీ ప్రాక్టికల్గా పరంగా కానీ మీకు ఇచ్చిన టూల్స్ పరంగా కానీ మీరు పే చేసిన అమౌంట్కి వర్త్ కాదు. మీరు బయట చేసిన దానికన్నా బయట చెప్పుకుంటే వెళ్ళిపోతుంది సార్. ఐసీ వేయడం తీయడం ఎప్పుడు చెప్పాం సార్ మనం? నిన్న చెప్పారు. అందరూ చేసేసారు కదా సార్. ఆల్మోస్ట్ ఓకేనా? మీరు కూడా చేసేసారు, అందరూ చేసేసారు. అంటే ఐసీ వేయడం తీయడం అదేమో పెద్ద మ్యాటర్ సార్. ఏం లేదు సార్, మీరు చెప్పేది పద్ధతి మట్టి చూస్తే ఈజీ చేసుకోండి. చాలా చిన్న ట్రిక్ అది. అంతే కదా సార్. ఆ హీట్ ఏది కరెక్ట్గా తెలుసుకుంటే 5 నిమిషాలు తిరుగుతూనే అంత ఆగమాలు చేసుకుంటే అన్ని మొబైల్ సెంటర్ చేసుకుంటాము. మీరు ఎక్స్ట్రా ప్రతి నిమిషం మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మాకు ఈజీ చేసుకోండి సార్. నేనేమన్నా అంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా సార్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో పై నేర్పిస్తారు. ఓకేనా? సో చాలా మంది ఏంటంటే సార్ ఇప్పుడు దీంట్లో చాలా మంది కొత్త వాళ్ళు ఫ్రెషరా సార్? ఫ్రెషర్ కదా సార్. సో
ఎందుకంటే సార్ చాలా మంది అనుకుంటున్నారు అదే 10,000కి 5,000 కూడా అందరూ నేర్పిస్తున్నారు, ఈయనేమో 20,000 తీసుకుంటున్నాడు అంటున్నారు. సో దానికి మీ సమాధానం సార్? ఫస్ట్ నేను కూడా ఫీజు ఎక్కువనే అనుకున్నా సార్. నేను ఒక మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్గా ఒకరిని అడిగాను, వర్క్ నేర్చుకుంటే ఎట్లుంటుంది అంటే, మీకు ఈ వర్క్ నేర్చుకునేదేమో ఇంత నేర్చుకోవాలని కొంచెం ఈజీగా చెప్పాను. నాకు కొంచెం పీడి ప్రకారంగా ఇంట్రెస్ట్ ఉంది సార్. అసలు ఏంటిది అనేది తెలుసుకోవడానికి అనుకున్నాను. ఓకే, కానీ ఇక్కడికి వచ్చినాక అది చూస్తే ఇంతదే కానీ మేడం ఇంత ఉంది, లోపలికి వెళ్ళాక ఇప్పుడు అర్థమైంది సార్. అదే సార్ సార్ మనం సబ్జెక్ట్తో కూడిన రిపేరింగ్ నేర్చుకోవాలి. ఐసీలు వేయడం తీయడం ఎప్పుడు చెప్పుకున్నాం సార్? ఈరోజే చెప్పుకున్నాను సార్. ఎప్పుడు చేశారు సార్ మీరు? మధ్యాహ్నం చేశాను. అంతేనా సార్? అది మ్యాటరే కాదు సార్. ఐసీ వేయడం తీయడం అనేది మ్యాటరే కాదు. మనకి ఐసీని అసలు ఐసీ పోయింది లేదా అనేది ట్రబుల్ షూట్ చేయడం ఇంపార్టెంట్. దానికి కావాలంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ కావాలి, స్కెమాటిక్ నాలెడ్జ్ కావాలి, సర్క్యూట్ నాలెడ్జ్ కావాలి, అన్ని ప్రాపర్గా అందుతున్నాయి సార్. హ్యాపీయా సార్? టూల్స్ ఎలా ఉన్నాయి సార్? రూల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి సార్. హ్యాపీయా సార్? ఓకేనా? వస్తుందా ఇప్పుడు ఆ అమౌంట్కి? ఇప్పుడు ఓకే సార్. 100% సాటిస్ఫై. భయం పోయింది. అండ్ మనం ఫస్ట్ రోజు కూడా చెప్తాం, ఏమైనా డౌట్ ఉందా 5 days వెళ్ళిపోండి అని చెప్తాను. ఓకే, ఎవరైనా వెళ్ళారా సార్? ఒకరన్నా ఎవరు వెళ్ళలేదు? అంతే కదా సార్? హ్యాపీ? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. ఎలా మాట్లాడు ఓకే చూడండి అంతే సార్. ఎలా ఉంది సార్ టీచింగ్ పద్ధతి? కానీ మీరు ఏమనుకున్నారు వచ్చినప్పుడు? మీకు ఎలా అనిపిస్తుంది? 5 days అయిపోయింది. నేను ముందు రోజు ఫస్ట్ రోజు చెప్పాను, ఏమైనా ప్రాబ్లం ఉంటే అమౌంట్ తీసుకుని వెళ్ళిపోంటాను. ఓకేనా? ఇప్పుడు మీకు ఓకేనా సార్? సార్ మీరు నా వీడియోలో జెన్యూనిటీ చూసి వచ్చారు, అది ఇక్కడ మీకు కనిపించిందా లేదా సార్? 100%. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక నేను మంచిగా షాప్లో పెట్టుకుని నేను 100% షాప్ పెడతాను కాన్ఫిడెన్స్ మీకు ఉందా లేదా? ఓన్గా పెట్టుకునే కాదు. నేను ఏమన్నా అంటే అందరికి ఒకటే చెప్పాను, మీ ఏరియాలో ఎవరికి మొబైల్ రిపేరింగ్ రాదురా బై. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి మీ ఏరియాలో మొబైల్ రిపేరింగ్ రాదు, లైవ్లో చెప్తున్నా. ఓకేనా? మీరు వెళ్ళండి. మీరు వెళ్ళాక మీరు ఒక ప్రొఫెషనల్గా ఒక సబ్జెక్ట్తో కూడిన రిపేరింగ్ చేస్తారు, వాళ్ళు చేయలేని మొబైల్స్ కూడా రిపేర్ చేస్తారని చెప్తాను. అవునా కదా సార్? సో ఐసీ రీబాలింగ్ ఎప్పుడు చెప్పుకున్నాం సార్? ఎన్ని రోజులు మీరు రీబాల్ చేశారు? అయిపోయింది. జస్ట్ 2 సార్లు ఆటోమేటిక్ ఐసీ వేసేసారు ఒక్క రోజులో. అంతే కదా సార్? సో ఐసీలు వేయడం తీయడం అది మ్యాటర్ కాదు సార్. నేను అందరికీ అదే అంటున్నాను, ఒకవేళ మీకు ఐసీఏ ప్రాబ్లం అయితే 2 రోజుల్లో నేను నేర్పిస్తా, 5,000 ఫీజు. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చారు, సబ్జెక్ట్ ఇక్కడ 100% జరుగుతుంది సార్. బాగుందా సార్? టూల్స్ పరంగా సార్ మీకు ఒక సార్ ఇక్కడ అంటే డౌట్స్ క్లియర్ చేస్తున్నామా లేదా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు? అంతే కదా సార్? మీరు అడగని దాన్ని కూడా నేను అడిగి మరీ చెప్తాను. అరే మీకు అర్థం కాకపోతే పేపర్లో రాయిన దాన్ని కూడా పేపర్ ఇస్తున్నాను. ఓకేనా? లాస్ట్లో వెళ్ళినప్పుడు ప్రతిరోజు రివ్యూ ఇస్తున్నాను మీకు. ఓకేనా? నేను బాగా చెప్పానా లేదా చూసుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు రాయండి అని చెప్తాను. అన్ని జరుగుతున్నాయి సార్. హ్యాపీ సార్? హ్యాపీ. ఎవరైనా రావాలనుకుంటే అంతే కదా సార్? సార్ నేను ఏం చెప్పాను సార్? ఫస్ట్ రోజే చెప్పాను, అరే దీంట్లో పేరు రాయొద్దు, ఫోన్ నెంబర్ రాయొద్దు, ఎందుకంటే మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ తేడా రాసినా కూడా మళ్ళీ నేను మీకు తెలియకూడదు, ఈ డౌట్ అందరితో క్లియర్ అవ్వాలని చెప్పాను. అవునా సార్? అది బాగా అనిపించింది సార్. హ్యాపీయా సార్? ఓకే, ఇక్కడ వచ్చినందుకు దానికి ఎవరైనా రావాలనుకుంటే ఏం చెప్తారు సార్? అప్పాలు ఎవరు రావాలనుకుంటే ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక శివసార్ దగ్గరికి హ్యాపీగా రావచ్చు. మీకు 100% జెన్యూనిటీ ఉంటుంది. ఓన్గా షాప్ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఒకసారి మనం ఒకసారి ల్యాబ్ ఓకే హాయ్. ఐసీలో వేయడం చేయడం అన్నీ ఓకే? ఓకే, ఎలా అనిపిస్తుంది? పర్ఫెక్ట్. సో అంటే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే బయట జనాలందరికీ ఏంటంటే ఏం నేర్పిస్తారు, ఎంత ఫీజు తీసుకుంటున్నారు, ఒక ఎన్ని గంటలు జరుగుతున్నారు. ఇక్కడ ఎన్ని గంటలు జరుగుతున్నాం రోజుకి? 10 hours పర్ఫెక్ట్గా జరుగుతుంది కదా? 100%. మార్నింగ్ ఎన్నింటికి వస్తున్నారు? 9:30. ఈవినింగ్ 7:30కి వెళ్తున్నారు. సార్ ఇక్కడ ఎన్ని గంటలు థియరీ జరుగుతుంది? 3 hours థియరీ, 6 hours మన ప్రాక్టికల్, 1 hour లంచ్ టైం. అవునా కదా సార్? నేను చెప్పిన 100% నిజమే కదా సార్? నేనేమన్నా అంటే ఒక పర్ఫెక్ట్ గా ఒక పర్సన్ నేర్చుకోవాలంటే పర్ డే 10 hours స్పెండ్ చేయాలి కదా సార్? 8 hours మినిమం చేయాలి. అలా కాకుండా మనం సార్ ఇప్పుడు దీంట్లో ఒక 3-4 మొబైల్ షాప్స్ ఉంది.
సో నేను 3 నెలల కోర్సు రోజుకు 2 గంటలు అంటే నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మీ హాస్టల్లో 15,000 వేస్ట్. అదే 20 days లో నిజంగా మీరు నేర్చుకుని వెళ్ళి చేయగలుగుతున్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు ఓకేనా. సో బేసిక్ నాలెడ్జ్ కానీ స్కెమాటిక్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా అర్థమవుతున్నాయి. సో ఇప్పుడు ఐసీ ఎన్ని రోజుల ముందు నేర్చుకున్నాం మనం? 1 day ముందు నేర్చుకున్నాం. ఈ రోజు మీరు అందరూ చేస్తారు. రాత్రి చూపించాను, రాత్రి మనం బోర్డులు ఇచ్చామా? పొద్దున మొత్తం ఏం జరిగింది? థియరీ అంతేనా. ఆఫ్టర్నూన్ లో అందరూ కూడా ఐసీ రివాల్వ్ చేసేసారు. అంటే ఐసీ వేయడం తీయడం ఇబ్బందా సార్? చాలా ఈజీ. దాని టెక్నిక్ తెలియాలి అంతే కదా సార్. టెక్నిక్ తెలిసి ఈజీ అయిపోతుంది. మీరు ఇక్కడ ఐసీ నేర్చుకోవడానికి రాలేదు, సబ్జెక్ట్ ఏం సార్? సబ్జెక్ట్ తో కూడా రిపేర్. ఆ ఐసీ పోయిందా లేదా కనిపెట్టాలి అంతేనా. లేదు సార్. మీ పేరు సార్? సార్ ఎలా అనిపిస్తుంది మీ క్లాసెస్ కానీ? నేను వచ్చి కరెక్ట్గా 5 రోజులు అయింది సార్. 5 రోజుల్లో నాకు ఎలా హ్యాపీనెస్ ఉంది. అదివరకు నాకు ఫీల్డ్ తెలుసు కానీ ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలనేది తెలియదు సార్. సార్ ఇప్పుడు మీ ఏరియాలో మొబైల్ షాప్ వాళ్ళకి ఇవన్నీ తెలుసని మీరు అనుకుంటున్నారు? లేదు అసలు ఛాన్స్ లేదు. అవునా లేదు సార్? సో ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఏరియాలో 10 షాపులు ఉంటే ఆ షాప్లోకి వెళ్ళి మీరు షాప్లో మొబైల్ షాప్ పెట్టాలి. వాడు ఎవడో చేయలేనిది నేను చేయాలి. అంటే నార్మల్గా అందరు కూర్చుంటారు. అందరూ ఏమనుకుంటారంటే అమ్మ మన ఏరియాలో 10 షాపులు ఉన్నాయి, మనం అక్కడ పెట్టకూడదు అనుకుంటారు. కానీ నేనేం చెప్తున్నా, ఆ 10 షాపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే మీరు షాప్ పెట్టండి. ఎందుకు తెలుసా? ఆ 10 మొబైల్స్ చేయలేకపోతే మనం చేస్తాం. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు మనకు ఉందా లేదా? 100%. ఓకే. సో హ్యాపీయా? ఓకే. థ్యాంక్ యూ హాయ్. ఎలా ఉంది ప్రాక్టికల్స్ అన్ని? ఓకే ఓకే పర్ఫెక్టా? ఐసీ రిపల్స్ అన్ని అవుతున్నాయా? ఎవరికైనా డౌట్స్? సో ఎలా జరుగుతుందమ్మా సబ్జెక్ట్ పరంగా కానీ? ఒకసారి లేనా ఒక 2-3 లేకుండా మీరు ఎవరు రైట్ ఎలా ఉంది సార్? సబ్జెక్ట్ పరంగా కానీ లేదా ప్రాక్టికల్ కానీ టూల్స్ పరంగా కానీ ఓకేనా. అంటే నేనేమన్నా అంటే సార్ చాలా మంది 20,000 ఎక్కువ ఫీజు అంటారు అంతే కదా సార్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ నేనేమన్నా అంటే ఇక్కడ చూసిన ప్రతి టూల్ అండ్ నేను జెన్యున్ గా ప్రొవైడ్ చేస్తాను. అంటే ఒక ప్రొఫెషనల్ టూల్స్. ఒక ట్రిగర్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 600 to 800 రూపీస్ కాస్ట్ ఓకేనా. మీ మొబైల్ షాప్ లో కూడా ఇది వాడర్ రాదు ఓకేనా. ఎందుకంటే సార్ ఒక టూల్ అనేది ఒక ప్రొఫెషనల్ మనకి తయారు చేస్తుంది ఓకేనా. ఇక్కడ సబ్జెక్ట్ ఎన్ని గంటలు జరుగుతుంది సార్ రోజు? మార్నింగ్ 3 hours థియరీ జరుగుతుంది అండ్ ప్రాక్టికల్ 3 hours జరుగుతుంది. టోటల్ మార్నింగ్ ఎన్నింటికి వస్తున్నారు సార్ మీరు? 9:30. అండ్ ఇక్కడ వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్తున్నారు సార్? 7:30, 8 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 10 hours అంతే కదా సార్. ఇప్పుడు మనం సార్ మీకు షాప్ ఉందా సార్? మొబైల్ షాప్ లేదు ఫ్రెషర్. మీకు సార్ మొబైల్ షాప్ ఉంది సార్. ఇప్పుడు మీరు ఎక్కడో షాప్ వదిలేసి ఒక 20 days ప్రొఫెషనల్ వాళ్ళలో వచ్చారు. ఇదే కరెక్ట్ వేనా కదా సార్? అలా కాకుండా నేను రోజుకు 2 గంటలు చెప్తే 3 నెలలు చెప్తే మీరు ఏం చేస్తారు సార్? అక్కడ బిజినెస్ పోతుంది అంతే కదా సార్. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కరెక్ట్గా మనం చెప్పే టైం పర్ఫెక్ట్ సార్. 3 గంటలు తీరి చెప్పుకుంటున్నాం అండ్ ఒక 7 hours మనం ప్రాక్టికల్ చేసుకుంటాం. అక్కడతో ఆ సెక్షన్ క్లోజ్ అయిపోతుంది అంతే కదా సార్. దీన్ని పొడిగించి చేసి మన టైం వేస్ట్, ఆ టైం వేస్ట్. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ప్రొఫెషనల్ గా జరుగుతుందా లేదా? హ్యాపీ అందరూ? నేను అడుగుతున్నానని చెప్తున్నా లేదా మీరు నిజంగా? ఎక్కడి నుంచి సంబంధించి పేరు? కాకినాడ. ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఎలా వచ్చారు సార్ ఇన్స్టిట్యూట్కి? నేను చూడటం అయితే ఆన్లైన్లో చూసి వీడియోలో చూసి వచ్చాను సార్. అంటే అనుకోవడం కూడా నేను నమ్మకంగా ఎలా ఉంటుందని చెప్పేసి డౌట్తో వచ్చాను సార్. అయితే కానీ పర్ఫెక్ట్గా ఉంది సార్. ఇక్కడ నేను అనుకున్న దానికంటే పర్ఫెక్ట్గా 100% జెన్యున్గా ఉంది సార్. ఇక్కడ నాకు బాగా నచ్చింది సార్. నచ్చింది సార్. నేనేమన్నా అంటే కొత్త వాళ్ళని సార్ ఇక్కడ చూడండి, నువ్వేమో మొబైల్ షాపు, ఆయనేమో కొత్త. మ్యాక్స్ అందరూ కొత్త ఉన్నారు. నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్ మీకు ఏమైనా తెలుసా సార్? ముందేం తెలియదు. నేను దాన్ని హైడ్ చేయొచ్చా లేదా సార్? మీకు ఈజీ మెథడ్ లో నేను చెప్పొచ్చా లేదా? చిన్న మ్యాటర్. బట్ నేను ఎక్కడైనా సబ్జెక్ట్ హైడ్ చేస్తున్నానా? పాయింట్ టు పాయింట్ క్లియర్ చేస్తున్నాను. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నా లేదా? రోజు మార్నింగ్ రాగానే ఫస్ట్ మన డౌట్స్ క్లియర్ అయ్యాకే నెక్స్ట్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే ప్రాక్టికల్ గా అక్కడ తీసుకెళ్తాం. అది హ్యాపీగా సార్. సార్ నేనేమన్నా అంటే కొత్త వాళ్ళు చాలా మంది వేరే ఇన్స్టిట్యూట్ లో 5,000, 10,000 కట్టేసి బాగుందని రివ్యూ ఇస్తున్నారు సార్. నేనేమన్నా అంటే ఒకసారి ఈ పెళ్లి చూడండి, ఈ ట్విజర్ ఉంది కదా సార్. ఈ ట్విజర్ ని ఇంకో ట్విజర్ పక్కన పెడితేనే దీని వాల్యూ తెలుస్తుంది సార్. అంతే కదా సార్. ఈ ట్విజర్ వేరే పక్కన పెడితేనే ఆ రెండింటికి కంపేర్ చేయాలి. నువ్వు ఒక ట్విజర్ పక్కన ఇదే బాగుందంటే ఎలా? అంతే కదమ్మా. నేనేమన్నా అంటే ఎవరైనా సరే ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్ లో ఉన్న వాళ్ళు రివ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా ఒకసారి నా దగ్గరికి రండి.
5 రోజులు క్లాస్ వినండి. నిజంగా ఆడు చెప్పిందే ఇక్కడ కనుక చెప్తే నీ ఫీజు తీసుకున్నట్టు వెళ్ళిపో. అంతే కదా సార్. ఇప్పుడు మామూలుగా వచ్చేసి మనం ఫస్ట్లో ఒక మాట అనుకున్నాం సార్, అరే నిజం చెప్పండి 5 days మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మీ అమౌంట్ మీకు రెట్టిస్తాను చెప్పి ఈ రోజు 5th day సార్. ఎవరైనా వెళ్ళారు సార్ మన దగ్గర? ఓకేనా? అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదు? అంటే నేను ఒకరి గురించి మాట్లాడలేదు, అందరి గురించి మాట్లాడలేదు. ఓకేనా? ఇప్పుడు నీకు మొబైల్ షాప్ నీకు అర్థమై ఉండొచ్చు, అబ్బాయి ఫ్రెషర్ ఆయనకి అర్థమవుతుందా లేదా? ఓకేనా? అందరికీ ఒకే విధంగా. ఇక్కడ ఏమన్నా ఫ్రెషర్లకు ఒక లెక్క, మొబైల్ హ్యాండ్ స్కిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఐసీ రీబాలింగ్ ఎన్ని రోజులు నేర్చుకున్నారు సార్? ఓన్లీ 1 day. అంటే ఐసీ రీబాలింగ్ కోసం మనం రాలేదు. చాలా మంది ఐసీ రీబాలింగ్ కోసమే వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు. అది కావాలంటే జస్ట్ 2 days 5,000 ఫీజ్. 2 days 5,000 నిజంగా నీకు రాలేదంటే ఫీజు రిటర్న్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు సార్? 100%. నేను చాలా ఎంక్వైరీ చేశాను సార్. ఏ ఇన్స్టిట్యూట్లో ఎంక్వైరీ చేసినా 30,000 అడిగారు, 2 hours 3 hours చెప్తా అన్నారు. నేను మామూలుగా వచ్చాను అసలు, కానీ సూపర్ ఉంది సార్. నాకు ఆల్రెడీ 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. हाय एवरीवन, कैसे चल रहे हैं क्लासेस? भाई इधर आ जाओ. ऐसी रिबल हो गया? कितना ऐसी रिबल किया? करा? अब देखो ऐसी रिबॉलिंग कितना दिन में सीख लिया आपने? एक ही दिन में. बराबर सही है. तो मैं क्या बोल रहा है, डेली अभी इधर 3 घंटे क्लास चल रहा है और 5 घंटे प्रैक्टिकल हो रहा है. सही है ना ये? तो आपका टूल्स कैसा लग रहा है? अच्छा है सर. अच्छा है, प्रोफेशनल दिख रहा है. प्रोफेशनल ट्यूजर है, प्रोफेशनल मल्टीमीटर है, प्रोफेशनल माइक्रोस्कोप है. मैं क्या बोल रहा है, आपका ऑलरेडी मोबाइल शॉप है ना? पहले ये पूरा आपके मोबाइल शॉप पे है क्या? नहीं था. फिर भी आप मोबाइल रिपेयरिंग कर दिया. ओके, बिना माइक्रोस्कोप भी कर दिया. तो अब इधर आने के बाद ये सब्जेक्ट देखे तो ये हैंड स्किल देखे तो आपको कैसा लग रहा है? अच्छा दिख रहा सर. जो चीज़ नहीं मालूम थी वो मालूम हुई, कैसा करना उसको, हैंड स्किल्स कैसे. अब मैं क्या बोल रहा है, आपका फीस अब 20,000 में ले लिया आपके साथ. ओके, वो 20,000 वर्थ है बोल के दिख रहा आपको? नहीं दिख रहा? वर्थ है सर. 100% वर्थ है. अब हैप्पी है? हैप्पी है सर. ओके, तो अब आईसी रिबॉलिंग कर दिया. ओके, आपका नोट देखो, आपका नोट देता हूँ. आपका नोट पे नोट्स लिख रहा है, देखो आपका आईसी वैल्यू क्या है. वेरी गुड. हर एक चीज समझ में आ रहा. मॉसफेट क्या है समझ में आ रहा. क्लासेस पूरा आपको कुछ भी डाउट है तो आपको क्लियर करना नहीं कर रहा है. बिल्कुल कर रहे हैं सर. ओके, अब डेली सुबह आके डेली में क्लास ले रहा है, नहीं तो डाउट्स क्लियर करना है पहले. क्लास कुछ भी डाउट्स है तो क्लियर कर रहा है. करने के बाद नया क्लास. ओके, वेरी गुड. थैंक यू वेरी मच. आप जो कौन सा भी आने वाला है तो बात करवाओ. बिल्कुल आ सकते हैं. एक इंस्पायर है और फीस भी एकदम रिजनेबल है. आ सकते हैं, हर चीज़ प्रोफेशनल. हम भी एक जगह गए थे लेकिन उतना समझ में नहीं आया. जब यहाँ पर आए, जब देखे, विजिट करे तो मालूम हुआ कि शिवा सर इतना अच्छा रखे. जो टूल्स हैं इनके पास अच्छा है. इनका जो क्लास समझाने का भी तरीका है एकदम इजी है, इजीली. थैंक यू भाई, थैंक यू वेरी मच. आप मैं ఎలా అనిపిస్తుంది క్లాస్? బాగుంది సార్, చాలా బాగుంది. బాగుందా? సాటిస్ఫైడ్? ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్, 100%. సంటి పాపం ఈయన చాలా దూరం నుంచి వచ్చాడు. ఓకే, ఈయనకి ప్లేస్ లేదని చెప్పేసి ఒకసారి ఓకేనా సార్, నాకు ఎలాగైనా సరే సబ్జెక్ట్ కావాలి అని చెప్పేసి ఓన్లీ సబ్జెక్టే కావాలని చెప్పేసి పాపం ఇక్కడ సెటప్ చేసుకుని ఆయన టూల్స్తో ఆయనే వర్క్ చేసుకుంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సంటి. థ్యాంక్ యూ సార్. సంటి ఎలా అనిపిస్తుంది? సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. యాక్చువల్గా నేను ఇన్స్టిట్యూట్ రాకముందు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. ఇదే కాదు 2-3 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను. వాళ్ళు ఒక 100 ఓన్లీ 40,000 అడిగారు. ఫస్ట్ సమ్ 3 ప్లేసెస్లో 40,000 అడిగారు. ఇంకొకరు మా కుకట్పల్లి సైడ్ అటు వెళ్ళితే 6,000, 7,000, 10,000 వరకు అడిగారు. సో ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ లోపలికి వచ్చాక ఒకటే టేబుల్ ఉంది. 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే మూడు మైక్రోస్కోప్లు ఉంటున్నాయి సార్. 30 మందిని కూర్చోబెడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ దగ్గర చూడాలి. అలానే అతను ఎంతసేపు అంటే వేరే టర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. క్లాస్ టైం అయిపోయిందంటే మన నెక్స్ట్ డే. సో డైలీ ఎన్ని అవర్స్ అని చెప్పారు సార్ అక్కడ? అది 3 hours, రోజు 3 hours ఉంది. ఎన్ని నెలల కోర్స్ సార్? 2.5 months కోర్స్ చెప్పారు. 2.5 months మీకు కంప్లీట్గా అన్నీ వచ్చేస్తని చెప్పారు.
సార్ నేనేమన్నా అంటే 2.5 months మనం బిజినెస్ ఆపుకుని నో ఓకేనా? 2.5 months బిజినెస్ ఆపుకొని మనం ఇదే వర్క్ లో చేసుకుంటే మనకి టైం వేస్ట్, అస్సలు ఛాన్సే లేదు. 2.5 months మనం వేస్ట్ చేయలేము. యాక్చువల్గా అంటే నేను ఇక్కడికి ఇప్పటిదాకా నాకు కాంప్లైంట్ తీయడం కూడా రాదు. నేను ఆల్రెడీ మొబైల్ షాప్ అయినా ఓన్లీ చిన్న చిన్న వర్క్స్ మాత్రం చేస్తాను. నాకు ఇక్కడికి రాకముందు కాంప్లైంట్ తీయడం రాదు. వచ్చి జస్ట్ 4 days అయింది. 5th day నేను రిబాలింగ్ చేసి ఐసీ వేస్తున్నాను. ఐసీ రిబాలింగ్ వచ్చేసిందా సార్? కంప్లీట్ సబ్జెక్ట్ ఎలా ఉంది సార్? సబ్జెక్ట్ ఈజ్ ఎక్సలెంట్. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎంటర్ అవ్వగానే సార్ రాగానే ఫస్ట్ అడిగేది ఏంటంటే నిన్న చెప్పిన క్లాస్లో ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఫస్ట్ అందరికీ ఒకసారి అడుగుతున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, డౌట్స్ ఫస్ట్ క్లియర్ చేసి ఆ తర్వాత మనకి సబ్జెక్ట్లోకి వెళ్తున్నారు. ఆ డౌట్స్ కూడా ఒకవేళ నీకు డౌట్స్ ఇంకా క్లారిఫై అవ్వలేదంటే టేబుల్ దగ్గర తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి సార్ పక్కనే కూర్చొని పెట్టి డౌట్ క్లియర్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా? చాలా అంటే చాలా హ్యాపీ ఉంది సార్. నాకు ప్రైస్ పరంగా ఇక్కడ ఫీజ్ పరంగా చాలా సాటిస్ఫై. ఓకే, నాకు ఇక్కడ టూల్స్ ఎలా అనిపిస్తుంది? టూల్స్ అయితే చాలా ప్రొఫెషనల్ ఉన్నాయి సార్. ఈ టీజర్ పట్టుకోనికి అయితే చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఉంది. ఒక కాంక్రీట్ పట్టుకున్నామంటే స్లిప్ అయ్యే ఛాన్సే లేదు. మైక్రోస్కోప్ అండ్ బ్లోయర్ అయితే ఏ ఐసీ అయినా సరే ఈజీగా రిమూవ్ చేసి రిబాలింగ్ చేసి సిట్టింగ్ చేయొచ్చు. అది ఎలా సిట్టింగ్ చేయాలనేది ఈ ఐసీ అంటే ఈ బ్లోయర్ ప్రతి ఒక్కరు ఈ బ్లోయర్ యూజ్ చేస్తున్నారు. ఇదే బ్లోయర్లో ఐసీ తీసి వేయడం అంటే ఇప్పుడు నేను ఏమన్నా అంటే సార్ అదే ఇక్కడ ప్రొఫెషనల్ గా ఇక్కడికి వచ్చినవాడు ఇప్పుడు నేను కొత్త వాళ్ళు మోసం చేయొచ్చు, మొబైల్ షాప్ లో అయితే చేయలేము, కానీ ఇక్కడ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తున్నాం లేదా? యా, మొత్తం అందరినీ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఒకేలా ట్రీట్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ ముందు కూర్చున్నాడు ఒకలా, వెనకాల కూర్చున్నాడు అయితే వస్తూ ఉండదు. ఫస్ట్ కూర్చున్న వాళ్ళకి క్వశ్చన్ అడుగుతారు, వెనకాల కూర్చున్న వాళ్ళకి క్వశ్చన్ ఒకేలా అడుగుతారు. థ్యాంక్ యూ సందీ. ఓకే, హ్యాపీ? చాలా హ్యాపీ సన్నీ అయితే. ఓకే, సో ఫ్రెండ్స్, సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి January 5th కి స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.